తెలంగాణలో ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది పరిపాలన కాదు, విధ్వంసం. ఇప్పటివరకు మనం చూసిన దృశ్యాలే దానికి నిదర్శనం. ప్రభుత్వ చర్యలు, ప్రజల బాధలకు సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధులు సూరజ్ అండ్ వంశీ మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా సూరజ్తో మాట్లాడదాం. సూరజ్, నిజంగా హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. మహిళలు, గర్భిణీలు రోధిస్తున్న పరిస్థితి, ఇల్లు కూలిపోయి నిజంగా ఆమె డెలివరీకి రెడీగా ఉంది, 9వ నెల అని చెప్తుంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, ఉన్నవన్నీ కూడా ఇక్కడనే ఇన్వెస్ట్ చేసుకున్నాము అని చెప్తుంది. ఇంకొక వైపు చూస్తే చిన్నారి పిల్లలు వాళ్ళ ఇల్లు కూలగొడితే వాళ్ళు మళ్ళీ పేర్చుకొని మళ్ళీ ఇల్లు అయితే బాగుండు అని అంటే కన్నీరు వచ్చే దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఎందుకు ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరిస్తుంది, ఎందుకు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంది, ప్రజలు దీని గురించి ఏమనుకుంటున్నారు? స్వేచ్ఛ ఒక్క మాట ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. అసలు ఎందుకు ఈ మూసి ప్రక్షాళనను ప్రభుత్వం చేపట్టిందనే దానికి సంబంధించి ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఎన్నో ఆవేదనలు, మరెన్నో ఆక్రందనలు, ఆందోళన మధ్యలో ప్రస్తుతం మూసి ప్రాజెక్టుకు సంబంధించిన ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బలవంతంగా ప్రజల ఇళ్లను కూల్చివేస్తూ ప్రభుత్వం నిర్ణయం చేస్తున్న పరిస్థితులను తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అటు హైకోర్టు కూడా ప్రభుత్వానికి మొట్టికాయలు వేసి చివాట్లు పెట్టిన పరిస్థితి, జైలుకు పంపాలని చెప్పేసి కూడా అధికారులను హెచ్చరించిన పరిస్థితి. అసలు ఆదివారం పూట ఈ కూల్చివేతలకు ఎందుకు పాల్పడుతున్నారని కూడా హైకోర్టు సూటిగా ప్రశ్నించిన పరిస్థితి. ఈ పరిస్థితులన్నింటి నేపథ్యంలో కూడా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ ఈ మూసి సుందరీకరణ కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టిందనే ఏకైక ప్రశ్న ప్రస్తుతం ప్రజలను వేధిస్తుందని చెప్పాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి చూసుకుంటే కనుక ఖచ్చితంగా ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని చేపట్టి దీనికి సంబంధించి కొంత నిధులను సమీకరించి ఈ నిధుల ద్వారా కమిషన్ల దందాకు పాల్పడాలనే ఒక కుట్రపూరితమైన వైఖరి ఉందని చెప్పేసి ఆరోపణలు స్పష్టంగా వెలువడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు అనుగుణంగానే నేపథ్యం కూడా ఉన్న పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అనేక హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసింది. 6 గ్యారంటీలకు సంబంధించి కూడా ఒక ఎన్నికల్లో స్పష్టమైన హామీ ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వీటన్నిటిని కూడా తుంగలో తొక్కిన తర్వాత స్పీడ్ స్కీమ్ కింద ఒక 19 ప్రాజెక్టులను ఎకాఎకిన కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పరిస్థితి మనకు తెలిసింది. ఈ 19 ప్రాజెక్టులో భాగంగా మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టుకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి కూడా అధికారులు కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, ఇతరత్ర రాజకీయ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ కావచ్చు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే వరల్డ్ బ్యాంకుకు సంబంధించి ఒక మూసీ ప్రక్షాళనకు సంబంధించి ఒక ప్రాజెక్టు వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మొన్న తాజాగా 16th ఫైనాన్స్ కమిషన్ రాష్ట్ర పర్యటన సందర్భంగా ఈ ప్రజాభవన్లో వాళ్ళకు కూడా ఈ మూసీ నది ప్రక్షాళన, మూసీ సుందరీకరణకు సంబంధించి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను అధికారులు ఇవ్వడం జరిగింది. మరోవైపు తాజాగా ప్రస్తుతం జపాన్లో కూడా ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ IMF నుంచి కూడా నిధులు సమీకరించేందుకు ఇందుకు సంబంధించి ఒక ప్రాజెక్టుకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను ఇటు ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కావచ్చు, తర్వాత ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు జపాన్లో ఇస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీటన్నిటి నేపథ్యంలో పెద్ద ఎత్తున నిధులను ప్రపంచ బ్యాంకు ద్వారా కానీ లేదా ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ ద్వారా కానీ ఇతరత్ర సోర్సుల ద్వారా సమీకరించే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తుందని చెప్పాల్సి ఉంటుంది. ఒక 40 నుంచి 50 వేల కోట్ల రూపాయలను సమీకరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇందుకు సంబంధించి కూడా అధికారులు పెద్ద ఎత్తున ప్రజెంటేషన్లు ఇచ్చి ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. నిధులను తెచ్చి ఇక్కడ ఆ కార్యక్రమాన్ని చేపట్టి దీంట్లో కమిషన్లు దండుకోవాలనే ఒక స్వార్థపూరిత ఆలోచనలు ఉన్నాయని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున రాజకీయ విమర్శలు. అంటే సూరజ్, వాళ్ళ నిధులను తెచ్చి అనే మాటని మనం వాడకుండా నిధులను తెచ్చుకోవడానికి అని మాట్లాడుకుంటే సరిగ్గా ఉంటుందేమో. ఎందుకంటే ప్రజల గోసపుచ్చుకుంటా, ప్రజలని రోడ్డు మీద పడేసుకుంటా, ప్రజలకి కనీసం ఉండడానికి ఇల్లు లేకుండా చేసుకుంటా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడుతుంది కాదు. స్వేచ్ఛ రాజ్యాంగం ప్రకారము నిలువ నీడ కల్పించుకోవడం పౌరుల ప్రాథమిక హక్కు కిందకు వస్తుంది. ఆర్టికల్ 19(1)(e) ఇదే విషయాన్ని పేర్కొంటుంది. నిలువ నీడ కల్పించుకోవడం పౌరులకు ప్రాథమిక హక్కుగా సంక్రమిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాథమిక హక్కును ప్రభుత్వాలు కాలరాస్తున్నాయి, కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తుంది అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైడ్రా ఇప్పటికే పూర్తి స్థాయిలో వివాదాస్పదమైన విషయం తెలిసిందే. హైడ్రాకు సంబంధించి కూడా హైకోర్టు పెద్ద ఎత్తున మొట్టికాయలు వేసిన పరిస్థితి, చీవాట్లు పెట్టిన పరిస్థితి. హైడ్రాకు సంబంధించిన వ్యవహారం కావచ్చు,
కావచ్చు లేదా మూసీ నది సుందరీకరణకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, ఈ వ్యవహారాన్ని కూడా కాంగ్రెస్ పార్టీని నిట్టనీళ్ళున చీల్స్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలా మంది సీనియర్లు ఈ హైడ్రాన్ కావచ్చు లేదా మూసీ సుందరీకరణ ప్రాజెక్టు ప్రజలకు ఏవైతే ఇబ్బంది కలిగిస్తున్నాయో వాటిని వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పట్టుపని 10 నెలలు కాకముందే కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున అబాస్ పాలవుతుంది, ప్రజల్లో పెద్ద ఎత్తున విమర్శలు మూటకట్టుకుంటుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ లో ఒక వర్గం భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే వర్గము ఢిల్లీలోని హైకమాండ్ కూడా ఈ వ్యవహారం పైన కంప్లైంట్ చేసినట్టుగా కూడా మనకు సమాచారం అవుతోంది. హైకమాండ్ ఇప్పటికే దీనికి సంబంధించి దృష్టి సారించినట్లుగా సమాచారం తెలుస్తోంది. మూసీ ప్రక్షాళన ఎందుకు అని ప్రశ్నిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే ఈ తెలంగాణ ప్రజలకు లేదా హైదరాబాద్ ప్రజలకు పెద్ద ఎత్తున ఇబ్బంది కలిగించే విధంగా ఈ హైడ్రా కార్యకలాపాలు ఉంటున్నాయని చెప్పేసి కూడా చీవాట్లు పెడుతున్న పరిస్థితులు కూడా ఉన్నట్టుగా మనకు అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. మొత్తం మీద కాంగ్రెస్ లో ఒక రకమైన ముసలం పుట్టిందని చెప్పాల్సి ఉంటుంది. స్వేచ్ఛ.